అంటే ఓన్ పెద్ద బాబు అది అలా చేద్దాం. అలాగే ఈ బెస్ట్ యాక్టర్స్ మధ్యలో ఎత్తుకోండి, అట్లా ఎత్తుకో, మధ్యలో ఎత్తుకో, ఓకేనా? ఆ విధంగా ఈ బెస్ట్ యాక్టర్స్ జీవితంలో ఉండవా ఎప్పుడు పడితే అప్పుడు ఈ సినిమాలో నా క్యారెక్టర్, ఈ సినిమాలో నా క్యారెక్టర్ విసిగిస్తున్నావు. నీకు తెలియదా ఎలా ఉంటుందో? అది కనపడడం లేదు. బాగుందా? బాగాలేదు అనుకుంటా. బాగుందా? ఆ విధంగా ఈ బెస్ట్ యాక్టర్స్ జీవితంలో అనే సినిమాలో నేను ఒక బెస్ట్గా ఆగవా ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలా వన్ మోర్ అంతే, ఇది పోతే పోద్ది. బెస్ట్ యాక్టర్స్ జీవితంలో అనే సినిమాలో నేను కూడా ఉండవా ఇది ఆ విధంగా ఈ బెస్ట్ యాక్టర్స్ జీవితంలో అనే సినిమాలో బెస్ట్ క్యారెక్టర్ ఉండవా ఎప్పుడు పడితే అప్పుడు క్యారెక్టర్ ఏంటి సినిమా రిలీజ్ కాకముందు నీ క్యారెక్టర్ చెప్పేస్తారా? ఇంతకుముందు మారుతున్న సినిమాలో ఎటువంటి క్యారెక్టర్ వేసాను నేను? ప్రేమ కథ చిత్రం చూసావుగా ఎలా ఉందో? దద్దరిల్లిపోయిన థియేటర్. కొత్త జంట స్టేజ్ మీద మన పర్ఫార్మెన్స్ చూసావుగా? లవర్స్ బ్యాట్ ఎత్తుకుని 50 మందిని కొడుతుంటే ఎలా ఉంది చూసావుగా? ఇప్పుడు ఈ సినిమాలో అలా కనపడుతుందిగా, ఒక మాంత్రికుడు, ఒక తాంత్రికుడు, ఇంకో క్యారెక్టర్ కూడా ఉంది. ఏంటి బేబీ సీరియస్గా మాట్లాడాను, హట్ అయ్యారా? హట్ అవ్వకు. మంచి క్యారెక్టర్ చేశాను ఈ సినిమాలో కూడా. తప్పకుండా మిమ్మల్ని థియేటర్లో బాగా ఎంటర్టైన్ చేస్తాను. 28వ తారీఖు ఉదయం 8తో రిలీజ్ అయిపోతుంది ఈ సినిమా బెస్ట్ యాక్టర్స్. ఈ బెస్ట్ యాక్టర్ సినిమాలో ఒక 9 మంది నటులు ఎవరు బెస్ట్ యాక్టర్ అని ప్రూవ్ చేసుకోవడానికి పోటాపోటీగా నటించడం జరిగింది. మీరు 28వ తారీఖు థియేటర్కి వచ్చి చూసి ఈ సినిమాలో ఎవరు బెస్ట్ పర్ఫార్మెన్స్ చేశారని మీరు ఒక అవార్డు ఇచ్చారంటే మేము తీసుకుంటాం. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. థియేటర్కి రండి, సినిమాని ఎంకరేజ్ చేయండి. మా డైరెక్టర్, మా కెమెరామెన్ మారుతి నాన్న అందరినీ ఎంకరేజ్ చేస్తే తప్పకుండా ఈ సినిమా ఇంకొక ఎంటర్టైన్మెంట్ సినిమాగా, మీకు మంచి సినిమాగా మిగిలిపోతుంది. ఈ లాస్ట్ బాగా తీసి